కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. మీరు చూపించిన ఉత్సాహం, అందుకే ఈ పసుపు జెండా చూస్తే మనందరికీ ఉన్న కష్టాలు మర్చిపోతాం. అందరం కలిసి ఉత్సాహంగా జెండా ఊపిలో బ్రహ్మాండంగా పనిచేస్తాం. ఆ మహానుభావుడు ఏ శుభగడియల్లో పార్టీ పెట్టారో కానీ ఎన్ని ఒడుగులు ఎదుర్కొన్నా, ఎన్నో ప్రాంతీయ పార్టీలు వెళ్ళిపోయినాయి. మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మన కార్యకర్తలు, మన నాయకులు అండ వల్ల మళ్ళీ పార్టీ ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా పూర్వవైభవం సృష్టించుకుని రాష్ట్ర ప్రజలకు అవసరాలను తీరుస్తూ ఉంది. అటువంటి మహానుభావుడు అడుగుజాడల్లో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారే కాదు, దేవినేని ఉమా గారే గారు, ఇక్కడ ఉన్న చాలామంది నాయకులు ప్రజల్లో అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, నిరంతరం ప్రజల వెంట ఉంటే వారి సమస్యలను తెలుసుకుంటమే వారందరి యొక్క ఉద్దేశం. వాళ్ళలో నేను కూడా ఒకడైనందుకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇవాళ రేపు 3 నెలల్లో జనసేన, తెలుగుదేశం అధికారంలోకి రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇవాళ ఏ గ్రామంలో అయినా రోడ్లైనా లైట్లన్నా వేసింది మనమే. చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, అంతేకాకుండా సాగునీటి సమస్య. ఇవాళ చింతలపూడి ప్రాజెక్టు పూర్తయిపోయి ఉంటుంటే వాళ్ళ ప్రతి గ్రామంలోనే ఈ సాగునీటి సమస్య ఉండేది కాదు. అటువంటి చింతలపూడిని 90% పనులు పూర్తి చేసిన దేవినేని ఉమా గారు, చంద్రబాబు మనందరం రుణపడి ఉండాలి. అధికారంలో వచ్చింటే మొదటి 2-3 నెలల్లోనే ఈ గోదావరి జలాలు ఇక్కడికి అందాయి. కాబట్టి రేపు రాగానే ప్రభుత్వం సుమారు ఇంకా 30 కోట్లు అంత ఇవ్వాలి కూడా, అంతే కదా సార్? 30 కోట్లు, 4100 కోట్లకి 30 కోట్లు ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం. ఆ 30 కోట్లు ఇచ్చుంటే ఈ జిల్లాలో ఉన్న ప్రతి ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేది. తప్పకుండా అధికారం 3 నెలల్లో రాబోతుంది. మొదటి నెలలోనే ఈ కర్తవ్యం దేవినేని ఉమా గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని మీ అందరికీ తెలియజేసుకుంటా, వారితో పాటు నేను కూడా ఉండాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.